వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు అలాగే అనేక మంది సినీ రాజకీయ వర్గాల వాళ్ళు చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు. ఆయనకి ఏమవుతుంది ఏంటి, మోకాలికి సంబంధించి ఆయన సర్జరీ ఎలా జరుగుతుంది, ఆయన ఎంతకాలం రెస్ట్లో ఉండాలి అనేటువంటి ప్రశ్నలు వాళ్ళలో ఆ ఆందోళనకు కారణమవుతూ వచ్చాయి. సో ఏదైతేనే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక ఏఐజీ హాస్పిటల్ వాళ్ళు ఆయన ఈ ఎడమ మోకాలికి సర్జరీ చేశారు. సో ఆ ఆపరేషన్ తర్వాత ఆయన చాలా వేగంగా కోలుకుంటున్నారు అని చెప్పేసి మనకి హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. రేపే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా కాబోతున్నారు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే రేపు అంటే ఇవాళ 25 జూలై, రేపు 26 అంటే ఆదివారం రోజు ఆయన డిశ్చార్జ్ కాబోతున్నారు. మనకి తెలుసు ఆయన NBK 111 అనేటువంటి సినిమా చేస్తూ ఉన్నారు గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో. ఆ సినిమా షూటింగ్ కాకినాడలో ఆ పోర్టు దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్స్ని చేస్తూ ఉన్నారు. అందులో మంచు మనోజ్ కూడా పాల్గొంటున్నారు మనకు అందినటువంటి సమాచారం. ఆ సందర్భంగా ఆయన కాలు స్లిప్ అవటంతో కింద పడిపోయారు. మోకాలు దగ్గర బాగా ఆయనకి దెబ్బ తగిలింది. అంటే మామూలుగా మన దాంట్లో మోకాలు చెప్పు పగిలింది అంటాం కదా, అలాంటిది జరిగింది. బాగా విపరీతమైనటువంటి ఒత్తిడి అక్కడ జరగటం వల్ల సో అక్కడే లోకల్గా ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్కి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ఆ ఏఐజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి అత్యున్నత స్థాయి వైద్య బృందం ఆయనకి అన్ని పరీక్షలు నిర్వహించింది. ఏంటి పరిస్థితి ఆ మోకాలికి అని చెప్పేసి. సో అక్కడ లెఫ్ట్ క్వాడ్రిసెప్స్ టెండన్ అనేది అది బాగా పూర్తిగా చినిగిపోయినట్టుగా, అంటే ఆ కండరాలకి ఎముకలకి ఆ మధ్య ఉండేటువంటి బంధనం ఏదైతే ఉంటుందో అది టెండన్ అంటారు, అది చినిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. అలాగే ఆయన ఆ చుట్టుపక్కల మోకాలి చుట్టుపక్కల ఉండే కణజాలం టిష్యూస్ కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ పరీక్షల్లో తేలింది. మొత్తానికి ఆయనకి 3 గంటల సేపు ఏకధాటిగా అది చాలా, ఎందుకంటే టిష్యూస్ దెబ్బతిన్నాయి కాబట్టి చాలా సంక్లిష్టమైనటువంటి సర్జరీని శస్త్రచికిత్సని వాళ్ళు నిర్వహించారు. సో అందులో ఈ ఆపరేషన్లో భాగంగా ఆ తెగిపోయినటువంటి కండరం ఏదైతే ఉందో, అంటే నీ క్యాప్ అంటారు, దానికి విజయవంతంగా ఆ నీ క్యాప్ని తిరిగి అమర్చారు. దెబ్బతిన్నటువంటి టిష్యూస్ని రిపేర్ చేయడంతో పాటు గాయం కారణంగా మోకాలు చుట్టూ పేరుకుపోయినటువంటి అక్యుములేటెడ్ బ్లడ్ రక్తాన్ని అక్కడ పూర్తిగా తొలగించేశారు. సో దానివల్ల కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ లాంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొలగించారు. సో ఈ సర్జరీ ఎలాంటి సమస్యలు లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తయిందని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ఒక బులెటిన్ ద్వారా ధృవీకరించింది. సో మొత్తానికి అది అయిన తర్వాత గత 2 రోజులుగా బాలయ్య ఆరోగ్యం ఆశాజనకంగా చాలా వేగంగా మెరుగుపడుతూ వస్తూ ఉందని చెప్పి తెలుస్తోంది. సో ఆయన కోలుకుంటున్నటువంటి తీరుపై కూడా వైద్యులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. సో ఇక మరి అందు గురించే ఈ డిశ్చార్జ్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే, అనుకున్న దానికంటే కూడా బాలయ్య వేగంగా కోలుకుంటూ ఉండటంతో ఆదివారం ఉదయం ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మరి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, 6 వారాల పాటు కనీసం, అంటే ఆల్మోస్ట్ 1.5 month ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, కదలకుండా బెడ్ రెస్ట్ అని చెప్పేసి వైద్యులు కఠినమైనటువంటి ఆయనకి నిబంధనలు కూడా పెట్టారు. ఇవి కంపల్సరీగా మీరు చేస్తేనే ఆ కాలు అనేది త్వరగా నయమవుతుంది, మోకాలు అని చెప్పేసి. సో ఈ సుదీర్ఘమైనటువంటి విశ్రాంతి తర్వాతే ఆయన మళ్ళీ ఆ NBK 111 ఏదైతే షూటింగ్ ఆగిపోయిందో అది మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన మళ్ళీ షూటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా బాలయ్య ఎనర్జీ లెవెల్స్ ఎలాంటియో మనందరికీ తెలుసు. ఆయన ఇలాంటి మొదట గోపీచంద్ మల్లిని ఒక చిన్నపాటి స్వల్ప గాయం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో స్వల్ప గాయమే కానీ దానికి మైనర్ సర్జరీ అవసరం అవుతుందని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఇది ఇంత
సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. అంటే అభిమానులు కంగారు పడతారనే ఉద్దేశంతో గోపీచంద్ ఆ విధమైనటువంటి ప్రకటన చేశారు. ఆ తర్వాత ఇమీడియట్గా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అలాగే నందమూరి కళ్యాణరావు వాళ్ళిద్దరూ కూడా బాబాయ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వాళ్ళు పోస్టులు పెట్టడంతో చాలామందికి అర్థమైంది ఇది అనుకున్నంత చిన్న గాయం అయితే కాదు అని చెప్పేసి. సో ఇప్పుడు 3 గంటల సేపు మరి ఆయనకి సర్జరీ అవసరం అయిందంటేనే ఆ మోకాలి దగ్గర ఎంతగా ఆయన కండరాలు దెబ్బతిన్నాయి, మోకాలు చెప్ప దెబ్బతిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆయన 65 ఏళ్ల వయసు, అంటే సీనియర్ సిటిజన్. మరి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా, డూపులతో నిమిత్తం లేకుండా ఈ రిస్కీ షాట్లు చేయటం, రిస్కీ ఫైట్లు చేయటం అనేది ఆయనకు మొదటి నుంచి చేస్తున్న పనే. సో ఇప్పుడు కూడా మరి అదే తరహాలో ఆయన చేస్తూ ఇలాంటి ప్రమాదం బారిన పడ్డారు. ఇదే అభిమానుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు సర్జరీ సక్సెస్ అయ్యి ఆయన డిశ్చార్జ్ అవుతుంటాం, వాళ్ళందరూ కూడా, అభిమానులందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. సో మరి 6 వారాల విశ్రాంతి తర్వాత కూడా మళ్ళీ వెంటనే ఆయన షూటింగ్లో పాల్గొంటారా, లేదా మరికొంతకాలం పూర్తి స్థాయిలో నయమైన తర్వాతే ఆయన షూటింగ్కి వస్తారా అనే దాంట్లో మాత్రం ఇంకా సందిగ్ధత అయితే ఉంది. సో ఆయన వస్తే మళ్ళీ పూర్తి స్థాయి తన ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తయారైన తర్వాతే ఆయన షూటింగ్ వచ్చే అవకాశం ఉంది. బహుశా వచ్చి రావడంతో యాక్షన్ సన్నివేశాలు కాకుండా టాకీ పార్ట్ ఏవైతే ఉంటుందో, అంటే సన్నివేశాలు ఏవైతాయో డ్రామాకు సంబంధించినటువంటి అవి చేసే అవకాశం ఉంది. సో ఆ తర్వాతే ఆయన మళ్ళీ ఎక్కడైతే యాక్షన్ బ్లాక్ ఆగిపోయిందో షూట్ చేస్తుంది, అది రెజ్యూమ్ చేసే అవకాశం ఉంది. మరి ఈసారి ఆయన ఇదివరకట్లాగా కాకుండా కొంత బాడీ డబుల్ మీద ఆధారపడి ఆ ఫైట్లు పూర్తి చేస్తారా, లేకపోతే మళ్ళీ తనే మొండిగా ఎప్పట్లాగా, అంటే ఆయన పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలిసిందే, ఆయన మొండితనం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. కాబట్టి మళ్ళీ పట్టుబట్టి నేనే చేస్తానని ఆయన యాక్షన్ బ్లాకులు చేస్తారా? నిజానికి ఈ సినిమా NBK 111 అనేది ఈ సంవత్సరం డిసెంబర్ని టార్గెట్ చేసుకొని తయారవుతున్నటువంటి సినిమా. ప్రస్తుతానికైతే ఈ దెబ్బ తగలక ముందైతే క్రిస్టమస్ సీజన్లో, అంటే డిసెంబర్ 24 లేదా 25వ తేదీల్లో ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వినిపించింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇది 2027 సంక్రాంతికి కూడా రాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఏదేమైనా అందరికి అల్టిమేట్గా మనందరికీ కావాల్సింది బాలయ్య క్షేమమే. కాబట్టి ఆయన మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, పూర్తి స్థాయి స్వస్థతతోటి, ఎనర్జీతోటి సో మళ్ళీ మన ముందుకు రావటమే. కాబట్టి మరి చూద్దాం. ఆయన పైగా నిర్మాతల హీరోగా, ఆయనకి మొదటి నుంచి నిర్మాతల స్టార్గా ఆయనకి మొదటి నుంచి పేరుంది. కాబట్టి ఆయన ఎక్కువ కాలం అయితే షూటింగ్లో పాల్గొనకుండా ఉండలేరు. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా ఆయన కోలుకొని అంతే త్వరగా షూటింగ్లోకి రావాలని చూస్తారు. మరి చూద్దాం బాలయ్య ఏం చేస్తారో. లెట్ us వెయిట్ అండ్ సీ.